దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినం కూడా క్రిస్మస్ ట్రీ యొక్క చరిత్రను జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినం కొరకై స్తోత్రాలు, వాక్య భాగం కొరకై నీ స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నారు, మాలో ఉన్నారు, మా చుట్టూ ఉన్నారు ప్రభువా. మీరుంటే చాలు నాయన. మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. వాక్య ప్రత్యక్షతను దయచేయండి ప్రభువా. నీ కృపతో మమ్మల్ని అందరినీ బలపరచండి. వినుటను బట్టి నాయన విశ్వసించేవారిగా ఉండుటకు సహాయం చేయండి. ప్రతి విషయంలో మీరు మాతో తోడుగా ఉండి నడిపించండి. గతించిన జన్మల కొరకు నీకు స్తోత్రాలు. ఈ జన్మ కొరకై నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మమ్మల్ని జీవింపచేసిన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. స్టార్ యొక్క చరిత్రను తెలుసుకున్నాం. గొర్రెల కాపర్లు చరిత్రను తెలుసుకున్నాం. ఆ పొత్తిగుడ్డల యొక్క చరిత్రను కూడా మనం తెలుసుకున్నాం. క్రిస్మస్ ట్రీ గురించి కూడా నిన్న కొన్ని మాటలు మనము మాట్లాడుకుని ఉన్నాం. ఇదేమో మరికొన్ని మాటలను ఆ క్రిస్మస్ ట్రీ యొక్క చరిత్రను గురించి కొన్ని భాగాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా కొన్ని విషయాలను మనము చూస్తే, క్రిస్మస్ ట్రీ కింద కొన్ని బహుమతులు ఉంచి అవి అందరూ పంచుకోవటం వల్ల అవి మన దేవుడైన మనకు దయచేసినవిగా భావిస్తాం. క్రిస్మస్ ట్రీ గురించి, దాని అలంకరణ గురించి బైబిల్లో ఎక్కడా కనిపించదు, కానీ ఎక్కడా అది ప్రస్తావనకు కూడా రాదు. అయినా సరే ఈ క్రిస్మస్ ట్రీ ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చిందో, వరాలిచ్చే ఈ క్రిస్మస్ చెట్టు యొక్క చరిత్ర ఏంటో తెలుసుకుందాం. పూర్వం క్రీస్తు శకం 4వ శతాబ్దంలో రోమన్లు వారి పండుగలలో ఇళ్లను చెట్లతో అలంకరించే సాంప్రదాయం ఉండేది. అయితే శీతాకాలంలో సాటర్నాలియా అనే పండుగను వ్యవసాయ పండుగగా అన్యమతస్థులు శనిగ్రహాన్ని పూజించేవారుగా ఈ పండుగను సూర్యమాన కొలమానాలకు తగినట్లుగా వచ్చింది అని. అయితే ఈ పండుగ డిసెంబర్ మాసంలో ఉండటం, శీతాకాలం కావడం వలన చలి వాతావరణం చెట్ల మీద, కొండల మీద అధిక ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల పశ్చిమ దేశాలలో చెట్లు తమ జీవనాన్ని కోల్పోయి ఆకులు రాలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనిని ఆకులు ఆ రీతిగా రాలుటను బట్టి దీన్ని చెడు సంకేతంగా భావిస్తున్నట్లుగా మరి వారి చరిత్ర మనకు తెలియచేస్తుంది. అయితే క్రిస్మస్ చెట్టుగా భావించే ఫర్ చెట్టు, దీనినే ఎవర్ గ్రీన్ చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఫర్ చెట్టు మాత్రం శీతాకాలంలో కూడా ఎండిపోకుండా జీవముతో పచ్చగా ఉంటుంది. కాబట్టి సాటర్నాలియా రోమన్ పండుగలో ఫర్ చెట్టును తమ ఇళ్లకు అలంకరించుకుంటారు. వారి జీవితాలు కూడా ఎప్పుడూ జీవం కలిగి పచ్చగా ఉంటాయని నమ్ముతారు. అలా అన్యుల సాంప్రదాయం నుండి క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ చెట్టు మరలా 16వ శతాబ్దంలో సుమారు 1515వ సంవత్సరంలో జర్మనీలో మరలా ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రిస్మస్ పండుగ కాలంలో ఒక రాత్రిపూట మార్టిన్ లూథర్ గారు ఒక అడవిలో నుండి తన ఇంటికి వెళుతూ ఉండగా ఆకాశంలోని నక్షత్రాలు, అడవిలోని ఫర చెట్లు వెనుక నుండి వెలుతురు మరి ఆ చెట్లను అలంకరించినట్లుగా కనిపించి అందమైన దృశ్యాన్ని చూసి ఎంతో ఆనందంగా ఉన్న ఆ దృశ్యాన్ని తమ కుటుంబ సభ్యులకు చెప్పాలనుకున్నారు. కానీ దాన్ని వివరించుటకు సాధ్యపడక చిన్న ఫర చెట్టును ఆ అడవిలో నుండి ఇంటికి తెచ్చి అడవికి ప్రతీకగా ఆ చిన్న ఫర చెట్టును మరి నక్షత్రములకు ప్రతీకగా కొవ్వొత్తులను వెలిగించి ఆ చెట్టును అందంగా అలంకరించారు. ఆ తరువాత క్రిస్మస్కు అన్ని చోట్లకు ఈ పద్ధతిని వ్యాపించింది. క్రిస్మస్ చెట్లను యాపిల్ పండ్లతోనూ అలంకరించడం చేసేవారు. తరువాత 19వ శతాబ్దంలో 1846వ సంవత్సరంలో క్వీన్ విక్టోరియా భర్త అయిన జర్మనీకి చెందిన ప్రిన్స్ ఆల్బర్ట్ వలన అందరికీ అమెరికాలో క్రిస్మస్ ట్రీ యొక్క మరి
సాంప్రదాయం మొదలైనట్లుగా చూస్తూ ఉన్నాం. అమెరికన్లు క్రిస్మస్ ట్రీని ఆట బొమ్మలతో, చాక్లెట్లతో, క్యాండిల్స్తో అలంకరించడం ఆరంభించారు. అక్కడ నుండి ప్రపంచమంతా కూడా ఈ క్రిస్మస్ చెట్టు సంస్కృతి వ్యాపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు క్రిస్మస్ పండుగకు ప్రపంచమంతా క్రిస్మస్ చెట్లను ప్రాచుర్యంలోకి వచ్చింది. మొదటి క్రిస్మస్ చెట్టు లాట్వియాలోని రిగా అనే పట్టణంలో అధికారికంగా వెలిగించినట్లుగా చూస్తూ ఉన్నాం. దీన్ని వెలిగించిన వారు అక్కడ వర్తకులు, ఓడ యజమానులు. ఈ చెట్టు భూమి మీద దేవుడు చేసిన మొట్టమొదటి మానవుడైన ఆదాము అవ్వల కోసం దేవుడు ఏర్పరిచిన ఏదైనా వనానికి గుర్తుగా పారడైజ్ ట్రీ అని కూడా అంటారు. క్రిస్మస్ ట్రీని అలంకరించిన వస్తువుల యొక్క ప్రత్యేకతలు మనము చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనం ప్రకారం క్రిస్మస్ ట్రీ మీద అలంకరించిన స్టారు బెత్లెహేములో పుట్టిన బాలయేసును జ్ఞానులకు దారి చూపిన నక్షత్రానికి గుర్తుగా కనబడుతూ ఉంది. రెండవదిగా చూస్తే లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో ఈ ప్రకారంగా క్రిస్మస్ ట్రీ పైన అలంకరించే దేవదూతల గొర్రెల కాపరులతో యేసు క్రీస్తు ప్రభు జన్మిస్తారని మహా సంతోషకరమైన శుభవర్తమానము చెప్పిన దేవదూతలకు గుర్తుగా కనబడుతూ ఉంది. మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలను మనము జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును అను ప్రకారంగా దేవుని యొక్క వాక్యము ఆ ధర్మశాస్త్రములందు ఎప్పుడైతే మనము ఆనందిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఉంటామో వారు ధన్యుడు అని చెబుతున్నాడు. ఈ లోకములో ఎవరు ధన్యులు అని అంటే దేవునితో సహవాసం చేస్తూ ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచేవారు మాత్రమే మరి ధన్యులుగా మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు ధన్యులు అని పిలువబడుతున్నారు అని అంటే ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ఉన్నారు కనుక వారే ధన్యులు అంటున్నాడు. ధనికులను మరి ఎంతోమంది రాజులుగా ఉండేవారినో వారందరినీ కూడా ధన్యులని అనటం లేదు, కానీ ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు మాత్రమే ధన్యుడిగా ఎంచబడతాడని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అలాంటి ధన్యత నీకు నాకు రావాలంటే దివారాత్రులు మనము దేవుని యొక్క వాక్యమును ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆ మాటలను మనము మరి గ్రహించేవారిగా ఉండినట్లయితే నీవు నేను కూడా ధన్యురాలుగా మనము దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆ రీతిగా కనుక ధన్యుడుగా ఉన్న వ్యక్తి ఏ రీతిగా ఆశీర్వదించబడతాడో కూడా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంటున్నాడు. కనుక నీటి కాలువల యొరనంటే నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆ చెట్టు యొక్క వేరు ఆ వాక్యముతో కలిసి ఉంటున్నాయి. ఆ నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది కనుక ఆ వాక్యం అనే నీరు యొక్క ఆ ఉదకాన్ని ఆ చెట్టు పీల్చుకుంటూ ఉంది కనుక ఆ చెట్టు ఎప్పుడు కూడా జీవము కలిగి పచ్చగా ఉంటుంది కనుక మరి ఆ చెట్టు ఎప్పుడు కూడా వాడిపోకుండా ఉంటుంది, ఎప్పుడు జీవము కలిగి ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు కూడాను మన జీవితాల్లో నింపుకుంటూ ఉంటామో ఆ ఏర్లు మరి ఆ నీటిని ఏ రీతిగా మరి పీల్చుకొని జీవము కలిగి పచ్చగా కనపడుతూ ఉందో దేవుని యొక్క మనము కూడా మనుషులను మరి ఒక గుడ్డివాడు కళ్ళు తెరిచిన తర్వాత అంటున్నాడు ఆ మనుషులను చూచి వీళ్ళు నాకు చెట్లలాగా కనబడుతున్నారు అని అంటున్నాడు. కనుక మనుషులను చెట్లకు కూడా పోలుస్తూ ఉంటారు కనుక ఆ పోల్చే విధానంలో ఆ చెట్టు ఏ రీతిగా నీటి కాలువల యోరలో ఆ నీటి ఊటను మరి పీల్చుకుంటూ మరి ఏ రీతిగా పచ్చదనంగా కనపడుతుందో మనము కూడా దేవుని వాక్యాన్ని స్వీకరించి మరి ఆయన యొక్క ధర్మశాస్త్రములో ఉన్న ప్రతి దానిని కూడా మనం అనుసరించి దివారాత్రములో దాన్ని ధ్యానించినట్లయితే మనము కూడా జీవము కలిగి పచ్చగా ఎదిగేవారిముగా ఉంటారని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఆ రీతిగా మనం గనక ఉండినట్లయితే అంటున్నాడు కదా, అతడు చేయనిదంతయు సఫలమగును అని అంటున్నాడు. అతడు చేయనిదంతయు సఫలము కావాలంటే ఏం చేయాలి? దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించేవారిగా ఉండాలి. అట్టి స్థితి కనుక నీవు నేను కలిగి ఉండినట్లయితే దేవుడు నిన్ను సఫలపరిచి నిన్ను దీవించి ఆశీర్వదించి ఎల్లప్పుడూ కూడాను ఆ చెట్టు పచ్చదనముగా ఉండి మరి కాపు కాస్తూ కాయలు కాస్తూ అందరికీ మరి ఉపయోగకరంగా ఉంటుందో అదే రీతిగా నీవు కూడా దివారాత్రములు దేవునితో సహవాసము గనక చేసినట్లయితే, దేవునితో గనక నీవు ఉండినట్లయితే ఆ రీతిగా పచ్చదనము కలిగి
జీవము కలిగి నువ్వు జీవించటానికి ఈ లోకంలో దేవుడు సహాయం చేస్తాడని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అలాగా ఉండినప్పుడు మనం ఏదైతే మొదలు పెట్టుకుంటామో, ఏదైతే చేయాలని పూనుకుంటామో, అప్పుడు అవన్నీ కూడాను మరి మనకు సఫలము చేస్తాను అని చెప్పేసి దేవుడు అని అంటున్నాడు. మనకు సఫలము చేసే దేవుడు మనకున్నాడు కనుక మనము ఆయనతో కలిసి జీవించాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 2:7 కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అని చెప్పేసి ఇక్కడ వాక్య భాగంలో రాయబడి ఉంది. ఏంటి అని అంటే, జయించే జీవితము మనకు కావాలి అని అంటే దేవునితో సహవాసం మనకు కావాలి. దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక వాక్యముతో సంబంధం కలిగి మనము జీవించాలి. అలాగున జయించినట్లయితే దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడండి. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ జీవవృక్ష ఫలములను మనము తినాలి. ఎందుకంటే ఆదాము హవ్వలు చేయలేని పనిని దేవుడు ఏం చేస్తున్నాడంటే, రెండవ ఆదాముగా మరి లోకమునకు వచ్చిన ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడంటే ఆ జీవవృక్ష ఫలములు నీకు నాకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ప్రకటన గ్రంథం 22:1-4 వరకు వచనాలు చూస్తే, ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షము నుండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయిచు. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియో దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దాని మీద ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. కనుక ఆయన ముఖదర్శనము చేయటం అంటే ఆయనతో మనము సంబంధం కలిగి ఉండటమే. ఎప్పుడు కూడా ఆయన ముఖం వైపు చూస్తూ, ఆ వాక్యము వైపు చూస్తూ మనము మరి దివారాత్రములో దాన్ని ధ్యానించేవారుగా ఉండాలి అని అంటున్నాడు. ఆ ఆకులంట జనమునకు స్వస్థపరచుటకై వినియోగిస్తున్నారంట. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అంటున్నాడు. ఆ చెట్టుకున్న ఆకులు, ఆ జీవవృక్ష ఫలము యొక్క ఆకులు మరి నిన్ను నన్ను స్వస్థపరచడానికి అక్కడ వినియోగపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. శాపగ్రస్తమైనది ఏది కూడాను దానిలో ఉండదని దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దాని మీద ఉండును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు అని అంటున్నాడు. దేవుని యొక్క ముఖదర్శనము మనం ఎప్పుడు కూడా చేసేవారిగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. ఈ వాక్యము ప్రకారము మనము జ్ఞాపకం చేసుకుంటే యాపిల్స్ వంటి బాల్సును జీవవృక్ష ఫలాలకు గుర్తుగా, జీవవృక్ష ఫలాలకు మనము వారసులమని చెప్పటానికి ఒక సాదృశ్యంగా ఆ ఫలాలను యేసుక్రీస్తును నమ్మిన వారికి మాత్రమే ఇస్తాడనే దానికి గుర్తుగా మనకు కనబడుతూ ఉంది. కనుక ఆ జీవవృక్ష ఫలాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ ఫర చెట్టుకు ఏం చేస్తారు అని అంటే యాపిల్ ఫలాలను మరి వేలాడదీస్తూ ఉన్నట్లుగా దేవుని మరి ఇక్కడ ఈ చరిత్ర గ్రంథాల్లో మనకు తెలియజేయబడుతుంది. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 20:31 వచనములో ప్రకారం పచ్చని చెట్టు యేసు ప్రభువు మనందరికీ కలుగు చేసిన నిత్య జీవానికి గుర్తుగా మనకు కనబడుతుంది. నిత్య జీవం ఇచ్చేది ఆయనే కనుక ఆయన యొద్దకు మనం వెళ్ళాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా మనం చూస్తే యోహాను సువార్త 8:12 వచనం ప్రకారముగా మరి లైట్స్ యేసుక్రీస్తు లోకానికి వెలుగుగా వచ్చారని, లైట్స్ను మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తే ఈ లోకానికి వెలుగుగా వచ్చారని గుర్తుగా క్రిస్మస్ చెట్టును ఇలాగా ఈ విధంగా మరి రకరకాలుగా అలంకరిస్తూ ఉన్నట్లుగా ఈ చెట్టులో లోన ఉపయోగించిన కొవ్వొత్తిని తనను తాను కరిగించుకుంటూ మనందరికీ ఎలాగన వెలుగునిస్తూ ఉందో యేసుక్రీస్తు జీవితం కూడా అలాగే మనుషులందరి పాపాన్ని తొలగించటానికి రక్తం చిందిస్తేనే పాప పరిహారం అవుతుందని, ఆ రక్తం పాపపు రక్తం జంతువుల రక్తం కాదు కానీ పరిశుద్ధ రక్తం ద్వారా నీకు నాకు విమోచన కలుగజేయటానికి దేవుడు మరి అలాగున ఆ కొవ్వొత్తులను మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవటానికి మరి సహాయం చేస్తున్నట్లుగా దేవుడు మరి ఈ యొక్క నిదర్శనంగా మనకు వీటిని గురించి మనకు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడే తన రక్తాన్ని చిందించాలని, తన ప్రాణాలను సిలువ మీద అర్పించాలని దేవుడే స్వయంగా మనిషిగా జన్మించాడు అని అనడానికి ప్రతీకగా ఈ క్రిస్మస్ చెట్టు మనకు కనిపిస్తూ ఉంది. కనుక మనందరము కూడాను ఆ జీవవృక్ష ఫలాలకు మరి తినేవారిగా అర్హులముగా ఉండాలి అని అంటే దేవుని యొక్క మరి
ఆ ప్రేమను మనము పొందుకోవాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనము తెలుసుకొని ఆయనను స్తుతించి ఆరాధించాలి. ఆయన గుణగణములను మనము ఆరాధించేవారుగా ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు కనుక మరి ఇదే క్రిస్మస్ ట్రీ యొక్క చరిత్ర కనుక మనందరము కూడాను వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్య భాగాల ద్వారా దేవుడు బలపరచాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు నాయన మీరు మాతో ఉన్నారు. ఆ వెలుగును గురించి, నక్షత్రాలను గురించి, క్రిస్మస్ ట్రీని ఎందుకు పెట్టుకుంటున్నారో ఆ జీవవృక్ష ఫలాల కొరకై నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. వాటన్నిటినీ నాయన మేము పొందుకునేవారుగా మాకు సహాయం దయచేయమని, సమస్త జ్ఞానం మించిన మీ సమాధానం మాకు దయచేసి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.